హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే 2 డేస్ అయింది, కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చింది. మేము వచ్చి ఇక్కడికి 7 ఇయర్స్ అవుతున్నా, ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. కాకపోతే ఈ 2 డేస్ నుంచి వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు. కాబట్టి టిఫిన్ పెట్టడం మాత్రం ఆపేసాను. ఇక్కడ ఇంట్లోకి టిఫిన్ చేస్తున్నా. ఇందులో గోధుమ రవ్వ ఉప్మా, ఇందులో పావు భాగం కొర్రలు వేసాను. ఇక ఉప్మా పిల్లలు తినరనేసి వీళ్ళ కోసం చపాతీ చేస్తున్నా. ఒక్కొక్క రకం అన్నమాట. మా హస్బెండ్ చపాతీ అస్సలు తినదు. అయితే మెత్తగా అవుతాయి కదా అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ చేసింది రివర్స్లో మధ్యలో పెట్టేసిన. ఇక్కడైతే ఉప్మా కోసం వేడి నీళ్ళు పెట్టుకుంటున్నా. ఇలా వేడి నీళ్ళు పెట్టాము అంటే తొందరగా అవుతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. అందుకనేసి నేను ఎప్పుడు ఉప్మా చేసినా కూడా ఇలా సపరేట్ మనం ఉప్మాకైతే కొలత పెట్టుకుంటాం కదా, అలా వేడి నీళ్ళు అయితే పక్కన మరిగిచ్చేసుకుంటాను. తాలింపు వేయంగానే ఉప్మా మనకు రెడీ అయిపోతుంది. వాటర్ ప్రాబ్లం అని చెప్పా కదా, అందుకే వేరే ప్లేట్లు మళ్ళీ ఎందుకు వేస్ట్ అనేసి దోశ ప్యాన్లోనే వేపిన ఉప్మా అయితే పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తాలింపు వేగే లోపల మనకి ఎసురు అనేది మరిగిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన తాలింపులోకి చూసారా, ఇలా కొంచెం బ్రౌన్ ఉప్మానే కదా ఉడికిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న ఉప్మా రవ్వనైతే ఇందులో వేస్తాను తాలింపులో. ఇప్పుడు అన్నిటినీ మంచిగా కలిపేసి ఇప్పుడు వేడి నీళ్ళు అయితే ఇందులో పోసాము అంటే తొందరగా మగ్గిపోతుంది. ఏమంటారు, తాలింపులో వేడి నీళ్ళు మరగాల్సిన అవసరం లేదు. సపరేట్ మరిగించుకున్న టైము సేవ్ అవుతుంది, మనకి తొందరగా పని కూడా అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేస్తున్నా. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కాకపోతే ఇందులో క్యారెట్ అవి వేసుకోవచ్చు. మా ఆయన స్వీట్ ఉంటుంది అనేసి క్యారెట్ ఇందులో వేయనిస్తారు, అట్లనే ఏం లేదు. ఈరోజు నేను వేయలేదు. ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇలా వాటర్ మొత్తం తగ్గేంత వరకు నేను ఎక్కువ మంటలో పెడతాను. వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత లో మంటలో పెట్టేస్తాను. ఇక్కడ చూసారా, ఉప్మా అయితే ఎక్కడా కూడా పలుకు లేకుండా మొత్తం ఉడికిపోయింది. ఇలా కొర్రలు వేసామని తెలియకుండా హెల్తీగా మనం కొర్రల్ని తీసుకోవచ్చు. డైరెక్ట్ అన్నం చేసుకొని తినలేకపోయినా ఇలా ఉప్మాలో కానీ లేదా మనం పట్టించుకున్న రోటీ పిండిలో అలా కొర్రలు, జొన్నలు ఇవన్నీ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. మళ్ళీ అది తడిగా కూడా ఏమీ ఉండదండి, ఎందుకంటే వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నా కాబట్టి మొత్తం ఆవిరికి మొత్తం మగ్గిపోతుంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అలాగే పిల్లల కోసం చపాతీ రెడీ చేశాను. ఈ వంట చేయడం ఏమో కానీ వీళ్ళు మళ్ళీ ఇంకొకటి కోరినారు, మ్యాగీ కావాలి అన్నారు పెద్దోడు. సరే అని చెప్పేసి వాడి కోసం మ్యాగీ పెట్టేసినాను. చిన్నోడికైతే ఇలా చపాతీ కర్జికాయ కావాలన్నారు. దీన్ని కర్జికాయ అనట్లేదండి మా వాడు, ఏమంటాడు చందమామ అంటున్నాడు. ఇక పిల్లల్ని అయితే నేను ఒకరిని, మా హస్బెండ్ ఒకరిని, ఇద్దరిని అయితే డ్రాప్ చేసి వచ్చేసినాము. ఇప్పుడు ఈ మంచం తీసేసి సోఫా లాగా మార్చేస్తున్నాను. ఇప్పుడు ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి ఇప్పుడు ఏం చేసా, ఇంట్లో పని అంతా అయిపోయింది, అందుకనేసి హైరన్ పెట్టుకున్నా. అదే ఇంతకుముందు అయితే మా హస్బెండ్కి డైలీ హైరన్ షర్ట్ ఉండాలి. ఇప్పుడైతే హైరన్ డ్రెస్ ఏం అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఈరోజు హెల్తీగా ఏంటంటే చింతపండు వద్దు, టమాటా ఏమీ లేకుండా మీల్స్ తిందాం అనుకున్నాము. అందుకనేసి మామిడికాయతో పచ్చిపులుసు చేస్తున్నా. ఎలా వస్తుందో అనుకున్నా, సూపర్గా వచ్చిందండి. చింతపండు మనం ఎక్కువ తీసుకోవడం అనేది హెల్తీ కాదంట, అందుకనేసి మామిడికాయతో ఇలా పచ్చిపులుసు, అలాగే వైట్ అన్నం, పాపడాలు వేపడానికి ట్రై చేశా కానీ రెండుకి అట్లే వచ్చేసినాయి, ఎండలో పెట్టాను. ఇలా ముద్దపప్పు అయితే రెడీ చేశాను. ఇదే మా మీల్స్. ఇట్లా అంటే పాపడాలు 2-3 బాగా ఆయిల్ వేగినా సరే అవి బాగా రావట్లేదు, అందుకోసం ఎండలో పెట్టాను. ఇంతలోకి మా ఆయన టీ అడిగారు, టీ పెట్టా. అంతలో పండుగడికి టైం అయిపోతుంది మా పెద్దోడికి. ఇక చిన్నోడిని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి పెద్దోడి కోసం అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి తినేసి కొద్దిసేపు పడుకున్నాము. ఇదైతే నైట్ మా వారి డిన్నర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.